గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషను నవోదయ విద్యాలయం 2025 ఈ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ నోటిఫికేషను జూలై 17th రిలీజ్ అయింది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. అర్హత ఏముంటుంది అంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయాలి, ఏ క్లాస్ వాళ్ళు అప్లై చేయాలి, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా ఉండదా, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటివి, లాస్ట్ డేట్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనం ఇక్కడ గమనిస్తున్నట్టయితే కనుక ఇది నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజీ అన్నమాట. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025, లాస్ట్ డేట్ టు అప్లై 16/9/2024. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్లో జాయిన్ అవ్వడానికి ఈ సంవత్సరం నోటిఫికేషన్ అన్నమాట. సో 2025 అకాడమిక్ ఇయర్లోనే జాయిన్ అవుతారు, కానీ అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట. అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే 16/9/2024, అంటే సెప్టెంబర్ 16 అన్నమాట. సెప్టెంబర్ 16 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూలై 20 నుంచి సెప్టెంబర్ 16 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఎంత టైం ఇచ్చాడు. ఇప్పుడు మనం నోటిఫికేషన్కి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్న నోటిఫికేషన్ ఏంటి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025. సో ఒక్కొక్క దాని గురించి మన క్లారిఫికేషన్ తెచ్చుకుందాం అండి. ఇదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే స్కూల్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కూల్స్ని రన్ చేస్తూ ఉంటుంది. ఈ స్కూల్స్ వచ్చేసరికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్కూల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడంటే జిల్లాలు మారినాయి. ప్రీవియస్గా ఎన్ని ఉండేవి అంటే 13 ఉండేవి. సో ఎన్ని జిల్లాలు ఉండేవి అంటే 13 జిల్లాలు ఉండేవి. సో అయితే ఇంకొక 2 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎందుకు అంటే వెనకబడిన జిల్లాలు ఉన్నాయి కదా మన స్టేట్లో, ప్రకాశము అలాగే శ్రీకాకుళం. ఈ 2 జిల్లాలు ఏంటి అంటే వెనకబడిన జిల్లాల కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి వెనకబడిన జిల్లాల్లోనైతే కనుక 2 నవోదయ స్కూల్స్ ఉంటాయి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేసరికి ఒకే నవోదయ స్కూల్ ఉంటుందంట. ఉంటుంది. జనరల్గా నవోదయ స్కూల్ అంటే జిల్లాకు వచ్చి 1 మాత్రమే ఉంటుంది, కానీ వెనకబడిన జిల్లాల్లో మాత్రం 2 నవోదయ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. మన ఏపీలో 2 వెనకబడిన జిల్లాలు ఉన్నాయి, శ్రీకాకుళం మరియు ప్రకాశం. కాబట్టి 13 జిల్లాలకి 13 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఈ వెనకబడిన 2 జిల్లాలకి ఒక 2 స్కూల్స్ ఎక్స్ట్రా ఇచ్చాడన్నమాట. ఒకటేమో శ్రీకాకుళం, ఇంకోటి వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉన్నాయి 2. ఓకే. సో ఈ విధంగా సో ప్రతి స్టేట్కి ఇక్కడ చూడండి 27 స్టేట్స్ ఉన్నాయి, 27 స్కూల్స్ ఉంటాయి. అలాగే యూటీస్ అన్నమాట, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. వీటికి వచ్చేసరికి 8 ఉన్నాయి. 8టికి కూడా 8 స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అంటే నవోదయ స్కూల్స్ 15 ఉంటాయి. వాటిలో శ్రీకాకుళం వచ్చేసరికి 2 స్కూల్స్ ఉంటాయి, ప్రకాశం వచ్చేసరికి 2 స్కూల్స్ ఉంటాయి అన్నమాట. సో మిగతా ఈ స్టేట్స్ తోటి మనకు అవసరం లేదు, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలుసుకుంటే చాలు. ప్రతి జిల్లాకు వచ్చి 1 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ ఇయర్ ఎవరైతే 5th క్లాస్కి అడ్మిట్ అయ్యి 5th క్లాస్ చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నవోదయ స్కూల్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు నవోదయ స్కూల్ వలన మనకు ఉపయోగం ఏంటి, నవోదయ స్కూల్కి ఎందుకు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, దానివల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి అనే విషయాలు ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఈ నవోదయ స్కూల్స్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీ అన్నమాట. క్వాలిటీ ఎడ్యుకేషను, సిబిఎస్ఈ సిలబస్సు, అలాగే హాస్టల్తో సహా ఫ్రీగా ఇస్తారన్నమాట. కాబట్టి చాలా బాగుంటాయి ఈ స్కూల్స్, ఎక్సలెంట్గా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఒకసారి చూద్దాండి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, హూ ఈజ్ ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాండి. చూడండి, అడ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్ టు 6th క్లాస్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఏ క్యాండిడేట్ హూ ఈ స్టడీయింగ్ క్లాస్ 5th ఇన్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏ లోడ్
టు అప్లై అడ్మిషన్ టు జేఎన్వి అంటే 5th క్లాస్ చదువుతున్న పిల్లలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఉంది, ఏంటి అంటే ఓన్లీ బాండిఫైడ్ రెసిడెంట్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిస్టిక్ కన్సర్న్డ్. అంటే మీరు ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మీరు చదివే స్కూలు, మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సు ఒకే డిస్టిక్ వై ఉండాలన్నమాట. అదే దీని మీనింగ్. బాండిఫైడ్ రెసిడెంట్ ఆఫ్ ద డిస్టిక్ అంటే అర్థం ఏంటి అంటే మీ పిల్లవాడు చదివే స్కూలు అలాగే ఆధార్ ఈ 2 అడ్రస్లు సేమ్ ఒకే జిల్లా ఉండాలి. అంటే అడ్రస్ విలేజ్లు వేరే అయి ఉండొచ్చు, ఒక డిస్టిక్ మాత్రం ఒకటే ఉండాలి. అదే దీని మీనింగ్ అన్నమాట. ఓకే, సో జిల్లాలు వేరైనప్పటికీ కూడా డిస్టిక్లు మాత్రము ఒకటే ఉండాలి. సో అలాగున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చూడండి, క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ 5th క్లాస్ బిఫోర్ 2024-25 ఆర్ రిపీటెడ్. సో చూడండి, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు అయితే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ 5th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రం పెట్టుకోవడానికి ఉండదు. తర్వాత వాళ్ళకి ఏజ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి, 2013 May 1 కన్నా ముందు పుట్టి ఉండకూడదు అన్నమాట. ఓకే, ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ బిఫోర్ 1/5/2013 అంటే 2013 May 1 కన్నా ముందు ఉండకూడదు. 2013 May 1 తర్వాత నుంచి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే July 31, 2015 ఆ తర్వాత కూడా ఉండకూడదు. అంటే ఈ 2 డేట్లు చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఒకసారి, 2013 May 1 దానికన్నా ముందు ఉండకూడదు, అంటే వెనక ఉండాలన్నమాట. అంటే May 2 నుంచి ఉండొచ్చు, 3 నుంచి ఉండొచ్చు 2013. అలాగే July 2015 31 తర్వాత ఇంక ఉండకూడదు అనమాట. అంటే జూలై తర్వాత అంటే ఆగస్టు అలాగ ఉండకూడదు. 2015 ఉండొచ్చు, కానీ July 31 వరకు మాత్రమే ఉండొచ్చు. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో ఈ ఏజ్ని ఒకసారి చూసుకోండి, ఈ 2 డేట్స్ ఒకసారి మ్యాచ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఉంటే కనుక మీకు ఇబ్బంది లేదు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అది ఇందా చెప్పింది మళ్ళీ ఇచ్చాడు. క్యాండిడేట్ హూ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ క్లాస్ 5th ఇన్ ప్రీవియస్ అకాడమిక్ సెషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి. క్యాండిడేట్ హూ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ అంటే ఈ సంవత్సరం 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు కాకుండా ఈ ఆల్రెడీ 5th క్లాస్ అయిపోయిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టడానికి మీకు అవకాశం ఉండదన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాండి, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి, అట్లీస్ట్ 75% ఆఫ్ ద సీట్స్ ఆఫ్ ద డిస్టిక్ ఆర్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అర్బన్ అండ్ రూరల్. సో ఈ అర్బన్ రూరల్ అంటే ఏంటో మనం చూద్దాండి. ముందు జనరల్ రిజర్వేషన్ చూద్దాండి. ఎస్సీలకి 15% ఉంటుంది, అలాగే ఎస్టీలకి 7.5% ఉంటుంది. తర్వాత ఓబీసీలకు వచ్చేసరికి 27% ఉంటుంది. ఓబీసీలకి 27% ఉంటుంది. సో రిజర్వేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఎస్సీలకి అయితే కనుక 15% ఉంటుంది, ఎస్టీలకి అయితే 7.5% ఉంటుంది, ఓబీసీలకు వచ్చేసరికి 27% ఉంటుంది. సో 50% ఆఫ్ సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఇంకా గర్ల్స్కి వచ్చేసరికి 33% రిజర్వేషన్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కువ మంది గర్ల్సే సీట్లు కొడతా ఉంటారు. సో గర్ల్స్కి వచ్చేసరికి రిజర్వేషన్ ఎంత ఉంటుంది అంటే 33.1/3% ఉంటుందన్నమాట గర్ల్స్కి. అంటే ఓపెన్లోనూ ఉంటారు, అన్ని కేటగిరీల్లోనూ ఉంటారు. అది కూడా కాకుండా ఇంకా 33.1/3% రిజర్వేషన్ గర్ల్స్కి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సరే చూద్దాండి. నెక్స్ట్ రూరల్ అర్బన్.
ఈ విషయం చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎవరైతే నవోదయకి అప్లై చేయాలనుకుంటున్నారో మీరందరూ ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క నవోదయకు వచ్చేసరికి 80 సీట్లు ఉంటాయి. ప్రకాశం జిల్లాకు అయితే 80+80 160 ఉంటాయి అన్నమాట. ఈ 80 సీట్స్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే 75% ఆఫ్ ద సీట్స్ రూరల్ క్యాండిడేట్స్. రూరల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే విలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకన్నమాట. ఈ 75% ఆఫ్ ద సీట్స్ రూరల్ వాళ్ళకే ఉంటాయి, అంటే విలేజర్స్కే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అర్బన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 25% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో విలేజర్స్కి 75% సీట్స్ ఉంటాయి. అలాగే అర్బన్ వాళ్ళకి టౌన్లో ఉండే పిల్లలకి వచ్చేసరికి 25% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయి. మరి ఇప్పుడు మీరు రూరల్ కింద ఉండాలంటే కండిషన్ ఏంటి? ఇక్కడ బి ఇచ్చాడు చూడండి. ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ రూరల్ కోటా మస్ట్ హ్యావ్ స్టడీడ్ 3rd, 4th and 5th క్లాస్. ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్గా. క్లాసెస్ 3rd, 4th and 5th కంప్లీటింగ్ ఫుల్ అకాడమిక్ సెషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎయిడెడ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ ఏరియాస్. అంటే మీరు విలేజ్లో 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు గవర్నమెంట్ స్కూల్ కానీ, లేదంటే ఎయిడెడ్ స్కూల్ కానీ, లేదంటే గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉన్న ప్రైవేట్ స్కూల్ కానీ ఏదైనా చదవచ్చు. కొంతమంది పేరెంట్స్ తెలియక గవర్నమెంట్ దాంట్లోనే ఎక్కువ రిజర్వేషన్ ఉంటుందని అనుకుంటున్నారు. అదేం ఉండదండి. రూరల్ అర్బన్ అనేది చూస్తాడు. మీరు కనుక రూరల్లో ఉంటే అంటే విలేజ్లో ఉంటే అది గవర్నమెంట్ అయినా ఓకే, ప్రైవేట్దైనా ఓకే, లేదంటే ఎయిడెడ్దైనా ఓకే అన్నమాట. సో ప్రైవేట్ది అంటే ఏంటి అంటే గవర్నమెంట్ చేత రికగ్నైజేషన్ పొందిన స్కూలు. వాళ్ళకి ఈ 3 క్లాసెస్ విలేజ్లో చదివి ఉంటేనే వాళ్ళు రూరల్ కింద ఉంటారు. ఈ 3 క్లాసెస్లో ఏ ఒక్క క్లాసు చదవకపోయినా కానీ వాళ్ళు అర్బన్ కిందే ఉంటారనమాట. ఓకేనా? సో రూరల్ క్యాండిడేట్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రూరల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అంటే విలేజర్సు. వీళ్ళు 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు 3 క్లాసులు కూడా విలేజ్లోనే చదివి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటికు విలేజ్లో చదివి ఉండకపోయినా కానీ వీళ్ళు అర్బన్ కిందే ఉంటారనమాట. నెక్స్ట్ అర్బన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 25% సీట్స్ ఉంటాయని చెప్పాం కదా. సో వీళ్ళు 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఓకేనా అర్బన్లో చదివి ఉండాలి. సో వీటిలో ఇదేం అసలు పెద్ద రూల్ ఏం కాదు, ఎక్కడ చదివినా ఓకే. అంటే ఈ 3rd, 4th, 5th వాటిలో 3 క్లాసులు టౌన్లో చదివి ఉన్నా ఓకే, లేదా వాటిలో ఏదో ఒక క్లాసు విలేజ్లో చదివి ఉన్నా కానీ ఓకే. అసలు దీని గురించి రిస్ట్రిక్షన్ ఏం లేదు, మనం గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. రూరల్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. రూరల్ క్యాండిడేట్ అవ్వాలి అంటే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసెస్ విలేజ్లోనే చదివి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ చూద్దండి. రిజర్వేషన్ అయిపోయింది. మనం దీనికి అప్లికేషన్ పెట్టాలి అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి చూడండి 16 సెప్టెంబర్ 16 అనమాట లాస్ట్ డేటు. ఎక్కువ టైం ఉంది, దాదాపుగా 2 months వరకు ఉంది. దయచేసి అందరూ 5th క్లాస్ చదువుతున్న పిల్లల యొక్క పేరెంట్స్ అప్లికేషన్ పెట్టండి. మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోపోయినా కానీ అప్లికేషన్ పెట్టండి, ఎగ్జామ్ రాపించండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తే ఏంటి అంటే సో వాళ్ళకి తెలుస్తుంది అసలు కాంపిటేటివ్ టెన్షన్ ఎలాగుంటుంది, ఆ ఎగ్జామ్స్ ఎలాగుంటాయి, టైం ప్రకారం ఎగ్జామ్ మెయింటైన్ చేయడం ఎలాగుంటుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఒకవేళ కోచింగ్ ఇప్పించి రాపించుకోవాలనుకుంటే ఓకే, మీకు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసుకోండి. ఒంగోలుకి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక మా కోచింగ్ సెంటర్కి జాయిన్ చేయండి, కాంటాక్ట్ చేయండి మమ్మల్ని, మేము ఫీజు డీటెయిల్స్ అవి మీకు చెప్తాం అన్నమాట. సో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 16 సెప్టెంబర్. అలాగే మనం అప్లికేషన్ పెట్టుకోవాలంటే కొన్ని డీటెయిల్స్ మనకు కావాలన్నమాట. ఏంటిదంటే ఏ సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్. సో వీళ్ళేంటి అంటే నోటిఫికేషన్లోని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ మన హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్ళి ఫిల్ చేయించుకోవాలన్నమాట. ఫిల్ చేయించుకుంటే అంటే ఇంకా ఆ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లోనే ఉంది ఆ సర్టిఫికేటు. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి స్టూడెంట్ది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. పేరెంట్ సిగ్నేచర్ కావాలి, అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా ఒక పేపర్ మీద చేయించుకొని స్కాన్ చేసి మనం పంపించాలన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు కావాలి. సో ఈ డీటెయిల్స్ ఉంటే కనుక మన నెట్ సెంటర్కి వెళ్ళి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇంకొకసారి చూద్దామండి. సో సర్టిఫికేట్
వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్. ఈ సర్టిఫికేట్ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ చూద్దాండి. తర్వాత ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ కార్డు. తర్వాత ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెచ్ఎం. వీటితో పాటు ఈ బేసిక్ డీటెయిల్స్ మనకు తెలుసు. స్టేట్ ఏంటిది, డిస్టిక్ ఏంటి, బ్లాక్ ఏంటి, అలాగే పిఈఎన్ పెన్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఈ పెన్ నెంబర్ అంటే ఏంటి అంటే మన స్కూల్లో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనమాట. అంటే చైల్డ్ నెంబర్. ఓకేనా, చైల్డ్ ఐడి అంటారు. ఇది మీ స్కూల్ హెచ్ఎంకి తెలుస్తుంది. ఇది కొత్తగా ఇచ్చాడు ఈ సంవత్సరమే పెన్ గురించి. ఇది మీరు హెచ్ఎంని అడిగితే అతను అప్లికేషన్లో రాసిస్తాడు. మీరు దీన్ని అప్లై చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పెన్ నెంబర్ అనేది స్కూల్ హెచ్ఎంకి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. ఓకేనా. సో ఇవి డీటెయిల్స్. ఇవన్నీ తీసుకొని వెళ్ళి నెట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టండి. రేపటి వీడియోలో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకేనా. ఏమైనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ హెచ్ఎం చేత ఫిల్ చేయించాల్సిన సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ అంతా రేపటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఎవరైతే నవోదయకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పేరెంట్స్ కనుక ఈ వీడియోని వాచ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏంటి అంటే నవోదయ మ్యాథ్స్ క్లాస్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఆ వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 20 వీడియోస్ వరకు ఉన్నాయి మన ఛానల్లో. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నవోదయ క్లాసెస్ ఒక 20 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా మొత్తం క్లాసెస్ కూడా చేసి పెడతాం, నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి. సో ఎవరైతే నవోదయకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకొని ఈ వీడియోను చూస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒకసారి కామెంట్ చేయండి, మా పిల్లవాడు నవోదయకి ప్రిపేర్ అవుతున్నాడు అని కామెంట్ కనుక మీరు పెడితే ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పిల్లలు చూసి మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఇంతమంది మన వీడియోలు చూసి ఎగ్జామ్ రాస్తున్నారు, లేదంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనే ఇన్స్పిరేషన్ మాకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే నవోదయ గురించి వెయిట్ చేస్తున్నారో, నవోదయ డీటెయిల్స్ గురించి చూస్తున్నారో మీరందరూ కూడా దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.